నమస్తే, నేను మధు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ కోసం పోటీ పెరుగుతుందా? మరి నెంబర్ 1 అయితే జగన్మోహన్ రెడ్డి. మరి నెంబర్ 2 పొజిషన్ కోసం పోటీ పడుతున్న వాళ్ళు ఎవరు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1 పొజిషన్ అంటే అందరికీ తెలుసు. ఇంకా జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు కూడా ఉండరు. మరి నెంబర్ 2 పొజిషన్ కోసం పోటీ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎవరెవరి మధ్య పోటీ ఉంది సార్? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ప్రాంతీయ పార్టీలో ఏ పార్టీని తీసుకున్నా నెంబర్ 1 విషయంలో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. నెంబర్ 2 పొజిషన్కి మాత్రమే కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే నేషనల్ పార్టీలో అయితే నెంబర్ 1కి నెంబర్ 2 రెండింటికి కూడా ఉంటుంది. నేషనల్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్నా అదే పరిస్థితి ఉంది, బీజేపీ తీసుకున్నా అదే పరిస్థితి ఉంది. కానీ ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పుడు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 అనేది చాలా క్లియర్. పార్టీ అధినేత ఆయనే, ఆయనే వన్ మ్యాన్ ఆర్మీ లాగా నడుస్తుంటుంది. కాకపోతే నెంబర్ 2 పొజిషన్కి వచ్చేటప్పటికే అసలు ఎవరు నెంబర్ 2 అనే దాని మీద బాగా చర్చ జరుగుతూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకొద్దిగా ఎక్కువ జరుగుతుంటుంది. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 ఎవరు అనేది అసలు ఆ పార్టీ పెట్టినప్పటి నుంచే బాగా చర్చ జరుగుతూ ఉండేది. విజయసాయి రెడ్డి గారు కొంతకాలం పాటు నెంబర్ 2 పొజిషన్లో కొనసాగాడు. ఎందుకంటే ఆయన ఆడిటర్. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి సామ్రాజ్యాన్ని లేపడానికి, సామ్రాజ్యానికి డిజైన్ చేయడానికి మొత్తం కర్త కర్మ క్రియగా వ్యవహరించారు విజయసాయి రెడ్డి గారు. ఆడిటర్ కాబట్టి సూట్ కేసు కంపెనీలు ఎలా ఉండాలి, ఆ సూట్ కేసు కంపెనీల ద్వారా ఎలా మనం డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ ఆడిటర్గా ఆయనకు ఉన్నటువంటి మేధస్సునంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉపయోగించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారు అనేది 2019లో అధికారంలోకి వచ్చేదాకా క్లారిటీ ఉంది. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఒక సంవత్సరం 2 సంవత్సరం ఫస్ట్ 2 years నెంబర్ 2 పొజిషన్లోనే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇద్దరు కలిసి జైలు కూడా వెళ్ళొచ్చారు. 16 నెలలు జైలు జీవితం గడిపారు కదా ఇద్దరు. సో దానివల్ల వాళ్ళిద్దరూ నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఈయనకి ఎప్పుడైతే ఉత్తరాంధ్రలో అక్కడ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్కి ఇచ్చారో, ఉత్తరాంధ్రలో అనేకమైనటువంటి భూముల ఇష్యూస్ కానీ, అనేకమైనటువంటి పర్సనల్ ఇష్యూస్ కానీ అవన్నీ బయటకు వచ్చాయి. దాంతో ఉత్తరాంధ్ర నుంచి ఆయన్ని తీసుకొచ్చి తాడేపల్లిలో పార్టీ కోఆర్డినేటర్గా పెట్టారు. ఇంకా అక్కడి నుంచి నెంబర్ 2 పొజిషన్ అనేది విజయసాయి రెడ్డి కాదు అని చెప్పేసి వచ్చేసింది. సో ఎవరు అని అంటే అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అని కొందరు, అప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుగా ఉన్నారు, ఆయనని కొందరు, ఇట్లా రకరకాలుగా నెంబర్ 2 పొజిషన్ మీద మాట్లాడుకుంటూ వచ్చారు. సరే ఇప్పుడు నెంబర్ 2 ఎవరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా? ఇప్పుడు ఎందుకంటే అధికారం పోయింది, 2024లో అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత నెంబర్ 2 ఎవరు అని అంటే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసారు పార్టీ నుంచి. అసలు చుట్టూ ఉండే కోటరీనే జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేసింది అని చెప్పి ఆయన చెప్పారు. అందుకని చుట్టూరు ఉండే కోటరీ ఎవరని అందరూ ఎదుగుతున్నటువంటి సమయంలో ఎవరు kనపడకుండా పోయారు. అప్పుడప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనిపిస్తున్నారు. ఆయన జర్నలిస్ట్ బేసిక్గా. సో ఆయనే సెకండ్ ప్లేస్ అని చెప్పి అనుకుంటూ వచ్చారు. లిక్కర్ స్కామ్లో చాలామంది లోపలికి వెళ్ళారు. ఎవరు నెంబర్ 2 లేదంటే అసలు మొత్తం కోటరీ ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డి గారు, ఈ బ్యాచ్ అంతా జైలుకి వెళ్ళి వచ్చారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరు కనిపించట్లా. జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నెంబర్ 2 అని చెప్పి ఒకప్పుడు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. ఆయన కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అసలు ఆయన ఎక్కడ మాట్లాడట్లా. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత యాక్టివ్ అయ్యింది ఎవరంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎందుకు యాక్టివ్ అయ్యారంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీని ఎలాగైనా సరే మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం కాబట్టి జనరల్గా చేస్తూ ఉంటారు. పైగా ఆయనకి సర్వే సంస్థలు కూడా ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ఆయన ఆధ్వర్యంలో కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి. సర్వేలు చేయించేసుకుని అసలు ఎప్పుడెప్పుడు పార్టీ ఎలా ఉంది, యాజ్ ఆఫ్ నో ఎలక్షన్ చూస్తే పార్టీ పరిస్థితి ఏంటి, తర్వాత మైనస్ పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి, ఇవన్నీ ఆయన సర్వేల రూపంలో చెప్తూ ఉంటారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆయన చెప్తుంటారు. ఈ అరెస్టులు అనేటువంటి విషయంలో ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి కదా, లిక్కర్ స్కామ్కి సంబంధించి కానీ, ల్యాండ్ స్కామ్కి సంబంధించి కానీ అనేక అరెస్టులు జరుగుతున్నాయి కదా. ఈ అరెస్టుల క్రమంలో ఇది నష్టమా లాభమా అనేటువంటి విషయంలో అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఇవన్నీ ప్లస్లో అని చెప్పేసి సర్వేలు చెబుతున్నాయి అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తారు. లేదు అరెస్టుల కారణంగా అందరూ భయపడిపోతున్నారు, టోటల్గా క్యాడర్ జారిపోతుందని చెప్పేసేమో
సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు. అంటే భిన్నమైనటువంటి వాదనలు జగన్మోహన్ రెడ్డి గారికి చేరుస్తున్నారు వీళ్ళిద్దరు. కానీ ఇక్కడ మెయిన్ ఎవరి మాటలు ఎక్కువగా నమ్ముతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరి మాటలు ఎక్కువ నమ్ముతున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. జనరల్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉండేది గతంలో. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి భార్గవ రెడ్డి గారి వల్లే పార్టీ డ్యామేజ్ అయింది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో సోషల్ మీడియాని పెట్టారు. సోషల్ మీడియా పెడితే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసిన పథకాలు అవన్నీ ఎలివేట్ చేయకుండా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయించిన కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారికి మీద వ్యతిరేకత వచ్చింది. ఆ కారణంగానే ఓడిపోయారని చెప్పేసి ఒక ఒపీనియన్ ఉంది. సో అందుకే సజ్జల భార్గవ రెడ్డిని తర్వాత వీళ్ళందరినీ పక్కన పెట్టేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా పెద్ద ప్రాధాన్యత ఇవ్వట్లా. కాకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి పోయి ఇచ్చారు కదా లిక్కర్ స్కామ్ లో. జైలుకి పోయి ఇచ్చాడు. ప్లస్ ఆయన చిత్తూరు జిల్లా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పైగా ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి. సర్వే సంస్థలన్నీ ఆయన కోఆర్డినేట్ చేస్తుంటారు. కాబట్టి ఆ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆయనే ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్నారు జైలుకి పోయిన తర్వాత అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఆయనేమో ఈ అరెస్టులు మరిన్ని కొనసాగితే కనుక మనకు సింపతి వస్తుంది. కాబట్టి ఇంకా ఎక్కువ ప్రభుత్వం మీద రెచ్చిపోవాలి మన వాళ్ళు. ఎట్టబడితే అట్టు మాట్లాడితే రెచ్చగొట్టి అరెస్టులు చేయించుకోవాలి. అప్పుడు మనకు సింపతి వస్తుంది అని చెప్పి ఈ సర్వేలు చేసిన తర్వాత ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కింద చర్చ జరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్లతో సింపతి ఎలా వస్తుంది సార్? అరెస్ట్లతో ఇంకా ప్రజల మధ్య అసహ్యం ఏర్పడుతుంది కదా. కానీ ఇప్పుడు వాళ్ళే ప్రతి అరెస్టు రాజకీయ అరెస్ట్ అనేది కదా వీళ్ళు చెప్తుంది. ఇప్పుడు ప్రతి అరెస్ట్ రాజకీయ. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వచ్చింది, కవితకి క్లీన్ చిట్ వచ్చేసింది. ఇది కూడా అంతే అంటున్నారు కదా. ఇప్పుడు మాది కూడా ఇంతేను, మాది కూడా క్లీన్ చిట్ వస్తుంది, దాంట్లో ఆధారాలు లేవు, వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఇది నిలబడే కేసు కదా అని చెప్పి చెబుతున్నారు కదా. అందులో ఇప్పుడు కవిత క్లీన్ చిట్ వచ్చిన తర్వాత దాన్ని మైలేజ్గా తీసుకుంటున్నారు. సో పొలిటికల్గా అరెస్టులను ఎప్పుడు కూడా అనుకూలంగానే తీసుకుంటారు ఏ రాజకీయ పార్టీ అయినా. ఇప్పుడు అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సర్వేలో ఏం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ప్రజల్లో ఏమీ పాజిటివ్నెస్ లేదు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తుంది కాబట్టి ఈ అరెస్టుల మీద వ్యతిరేకంగా ఉన్నారు, పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు, సింపతి వస్తుంది పార్టీకి అనేటువంటిది పాజిటివ్ పాయింట్గా చెప్తున్నాడు. సో అందుకే ఇప్పుడు ఉన్న లీడర్లు కూడా మీరు రెచ్చగొట్టండి, కూటమిని రెచ్చగొట్టండి, కూటమి మీద మీరు ఎట్టబడితే అట్టు మాట్లాడితే అప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తారు, అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు సింపతి వస్తుంది అనేటువంటి డైరెక్షన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారనేది ఒక వర్షను. రెండేంటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటూ పోతే భయపడిపోతారు, అసలు ఇంకా పార్టీలో ఎవరు ఉండరు, ఎవరి కాళ్ళే సైలెంట్ అయిపోతారు, అప్పుడు పార్టీ నష్టపోతుంది అని చెప్పి ఈయన వర్షను. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో నమ్మాలి ఎవరితో నమ్మకూడదు అనే డైలమాలో ఆయన ఉన్నాడు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద మంచి విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కూడా వాళ్ళిద్దరిని ఇక్కడ పెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారిని సీఎం చేయడానికి సర్వేలు వీళ్ళే చేశారు. వీళ్ళిద్దరే మొత్తం ఆ ఎలక్షన్ ముందు డబ్బులు పంపకాలు కానీ ఇవన్నీ వీళ్ళే చూశారనేది అప్పుడు న్యూస్ కూడా వచ్చింది. సో అంటే వాళ్ళ లోపల క్వార్టరీలో మనుషులు వాళ్ళు. పైగా ఎలక్షన్లో డబ్బులు పంచింది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే కదా. హైదరాబాద్ నుంచి తీసుకునే డంపులు అక్కడ ఒంగోలులో కొన్ని, చిత్తూరులో కొన్ని, తిరుపతిలో కొన్ని పెట్టారని కదా మొత్తం సిటీ చెప్తుంది. సో ఇవన్నీ విత్ ఇన్ ది ఫ్యామిలీ ఇష్యూస్ కదా. సో కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో నమ్మేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ కేసులో ఉన్నారు కదా, ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు సజ్జలను చెవిరెడ్డి మధ్య నడుస్తుంది. బట్ చెవిరెడ్డి పై చేయగా ఉందని చెప్పి ఇప్పుడు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. సరే ఇప్పుడు ఎవరిది పై చెయ్యి ఎవరిది కింది చెయ్యి అనేది పరిస్థితులు లేదు కదా. అక్కడ 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అసెంబ్లీకి పోవట్లేదు, వాళ్ళ పార్టీ మరి యాక్టివిటీస్ ఏంటి అనేది తెలియదు. కాకపోతే అరెస్టులు కొనసాగితే బాగుండు అనేటువంటి సజెషన్ ఇస్తున్నారంట. అంటే రాబోయే రోజుల్లో ఇంకా గందరగోళం, అరెస్టులు కొనసాగిన తర్వాత సంగతి. వీళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా, ఏ విధంగా ఎక్కడ రెచ్చగొడతారో తెలియదు కదా అరెస్ట్ కావడానికి. ఏదో సినిమాలో నన్ను అరెస్ట్ చేయని జైల్లో పోతాను, నన్ను అరెస్ట్ చేయని జైల్లో పోతాను అంటుంటారు. ఈ పోలీసులు అరెస్ట్ చేయరు, లాస్ట్కి చీరాని పనులు చేస్తాడు దాంట్లో సినిమాలో. అంటే వీళ్ళు మీరు అరెస్ట్ కాండి మనకు సింపతి వస్తుందని చెప్తే అరెస్ట్ కావడానికి వీళ్ళు ఏం పనులు చేస్తారో అనేది ఇప్పుడు పెద్ద ఆందోళన కదా రాష్ట్ర ప్రభుత్వానికి, పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు.
సో ఏదేమైనా సరే నెంబర్ 2 పొజిషన్ కోసం ఒకవైపు సజ్జల, మరొక వైపు చెవిరెడ్డి ఇద్దరు కూడా పోటీ పడుతున్నట్టయితే తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి నెంబర్ 2 పొజిషన్ ఎవరికి సొంతం అవుతుందో, లేదా వీరిచ్చే ఐడియాస్ వల్ల ఎంత గందరగోళం సృష్టించబడుతుందో మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.